మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను అరెస్ట్ చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కేసీఆర్‌ను ప్రతీకారంగా అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళమని. అయితే తాను తాము కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా పరిపాలిస్తున్నందున చట్టబద్ధంగానే నిబంధనల ప్రకారమే ఆయనను అరెస్ట్ చేయవలసి వస్తే అరెస్ట్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. చాలా రోజుల నుంచి కేసీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారు? కేటీఆర్‌ని ఎప్పుడు లోపలేస్తారు? ఈ రకమైన చర్చలు జరుగుతున్నమాట నిజమే. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూ ఉంది. ఫార్ములా ఈ రేస్ ఉంది. లేకుంటే ఫోన్ ట్యాపింగ్ ఉంది. అనేక కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తుకు సంబంధించిన వివరాలను కూడా మీడియాతో పంచుకుంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నేనొకసారి చెప్తా. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పజెపితే 48 గంటల్లో కేసీఆర్‌ని అరెస్టు చేస్తామని ఆహ్, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆహ్, కాళేశ్వరం విచారణ సీబీఐ విచారణ టేకప్ చేయాలంటూ తాము లేఖ రాసి కూడా 6 నెలలు గడిచిపోయినా ఇప్పటిదాకా దానికి ఎందుకు అతిగతి లేదని కూడా ఆయన ప్రశ్నించాడు. అంటే కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ పూనుకుంటే ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి సీబీఐ విచారణ కనుక జరపగలిగితే అందులో దోషులైన వాళ్లను ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి సాధ్యమవుతుందని కూడా రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సో కిషన్ రెడ్డి లేదంటే బండి సంజయ్ మాత్రమే కేసీఆర్ అరెస్టుకు సంబంధించిన జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పాలని కూడా రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని కూడా ఆయన ఎండగట్టారు. ఎందుకంటే ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావును అంటే ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించడానికి దాదాపు తమకు 20 నెలలకు పైగా పట్టింది. అందువల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు డిలే జరుగుతుంది. దర్యాప్తు డిలే జరుగుతుంది. బట్ దర్యాప్తు కూడా పారదర్శకంగా జరపాలని తాను పోలీసులను ఆదేశించినట్టు చెప్పారు. పారదర్శకంగా దర్యాప్తు జరిపి ఆ రిపోర్టును కోర్టుకు సమర్పిస్తే కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అండ్ ఒక కౌన్సిలర్ కోసం హత్యలు చేసే సంప్రదాయం గతంలో ఉండేది. అయితే బీజేపీ అటువంటి శివ రాజకీయాలకు పాల్పడిందని కూడా ఆయన విమర్శించారు. ఒక బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి అంటే మన మక్తల్ కాన్షియస్లో అనుకుంటా ఉమ్మడి మహబూబ్ జిల్లాలో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేయడానికి బీజేపీ వాడుకున్నట్టుగా ఆయన విమర్శలు గుప్పించారు. అండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కనుక తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకపోతే సిబిఐ విచారణ కోసం లేఖ రాయొచ్చు. కిషన్ రెడ్డి కనుక లేఖ రాస్తే ఆ కేసును కూడా సిబిఐకి అప్పగిస్తాము. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి అప్పగిస్తాము. కాళేశ్వరం, ఈ ఫార్ములా ఇటువంటి కేసులన్నీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా దర్యాప్తు జరపడం లేదనుకుంటే, దర్యాప్తులో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరుగుతున్నట్లుగా అనుమానిస్తే వాళ్ళు పూనుకొని కనుక దీన్ని సిబిఐకి అప్పగించి విచారణ జరిపిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చెప్పాడు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అంటే 3 పిల్లర్లు ఏవైతే కుంగిపోయాయో ఆ 3 పిల్లర్లను మరమ్మత్తు చేయాలని ఓవైపు డిమాండ్ వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి అటువంటి డిమాండ్ వస్తుంది. కానీ ఒకవేళ ఆ 3టిని కనుక రిపేర్ చేసినా కూడా ఆ ప్రాజెక్టు కోలుకునే పరిస్థితిలో లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే అంటే అది ఏమైనా మరమ్మతులు చేసి కాళేశ్వరం బ్యారేజ్‌లో నీళ్లు నింపేలాగా ఒత్తిడి తీసుకొస్తున్నందున నీళ్లు నింపితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు తనను బాధ్యుడిని చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్‌లో బాంబులు పెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన ఆ పిల్లర్స్ దగ్గర 7th బ్లాక్ పిల్లర్స్ దగ్గర తాము బాంబులు పెట్టి పేల్చినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. అందులో ఎంతమాత్రం నిజం లేదని కూడా చెప్పాడు. అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టుల జాబితాలో చేరడాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు చేసిన వాళ్లను జైలుకు పంపడానికే మేము సిట్టు వేశాము. మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది
ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ నేరంలో పాల్గొన్నారో, ఆ నేరానికి ఎవరు బాధ్యులో వాళ్ళను గుర్తించడానికి సిట్టు వేసినట్టుగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. అండ్ కక్షపూరితమైన రాజకీయాలు చేయవలసిన అవసరం తనకు లేదని కూడా ఆయన తెలియజేసిన విషయం మనకు తెలుసు. 100కు 100% రాజ్యాంగం ప్రకారమే తాను నడుచుకుంటాను తప్ప, ప్రతీకార చర్యలు ప్రధానమంత్రి మోడీలాగా కానీ, లేకుంటే కేసీఆర్ లాగా కానీ, ప్రతీకార రాజకీయాలు చేసే నైజం తనకు లేదని కూడా ఆయన చెప్పారు. తర్వాత 2024లో ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవైతే దర్యాప్తు పురోగతిలో ఉంది. బహుశా త్వరలోనే ఈ కేసు దర్యాప్తు పూర్తవుతుందని తాను ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. తర్వాత ఇటీవల ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన విషయంలో జరుగుతున్న ఆరోపణలను కూడా ఆయన కొట్టివేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి అది 2015లో ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన ఇతర ఎవిడెన్సెస్ వీటన్నిటిని కోర్టుకు ఆల్రెడీ సమర్పించారు. పోలీస్ డిపార్ట్మెంట్ సమర్పించింది. సమర్పించిన తర్వాత ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే ఆధారాలు ఉన్నట్టుగా, ఆధారాలను ఏదో తాను ధ్వంసం చేసినట్టుగా, తాను కుట్ర చేసి ధ్వంసం చేయించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలో పసలేదని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అలాగే కేసీఆర్ను ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని కూడా అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ను ఉద్దేశపూర్వకంగా మేము ఎందుకు అరెస్ట్ చేస్తాం, మాకేం పని? ఆయన స్వయంగా అప్రకటిత నిర్బంధంలో ఉన్నాడు. ఆయన స్వీయ నిర్బంధాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. సో ఆయన స్వీయ నిర్బంధంలో ఉండగా మళ్ళీ మేము అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నట్టే లెక్క అని కూడా ఇదివరకు అన్నట్టే మళ్ళీ ఒకసారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ అదే పాయింట్ దాన్ని లేవదీసినట్టుగా మనకు కనిపిస్తోంది. సో మొత్తం మీద కేసీఆర్, కేటీఆర్ అండ్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే ఎవరైతే ఈ కేసుల్లో కాళేశ్వరం కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇతరత్ర ఈ కేసుల్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చట్టపరంగా ఎవరైతే దోషులు అని నిర్ధారణకు వస్తే, అంటే దర్యాప్తులో దోషులని తేలితే దర్యాప్తు బృందాలు సిట్ కావచ్చు, మరొకటి కావచ్చు, దర్యాప్తులో దోషులుగా తేలిన వాళ్లను చట్టపరంగా దోషులపై చర్యలు ఉంటాయి. అందులో ఎటువంటి మొహమాటం లేదు, ఎటువంటి కనికరం లేదు, ఎటువంటి లాలూచి లేదు, ఏ విధంగా కూడా తాము వెనుకడుగు వేసేది లేదని కూడా చెప్పాడు ఆయన. అంటే రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలను బట్టి, ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి బహుశా అత్యంత త్వరలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముగించి బహుశా ఈ కేసులో ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైన కేసుగా ప్రూవ్ చేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే ఈ నేరానికి బాధ్యులో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారో వాళ్ళను మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.